హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు అనుకూలంగా మరోసారి అమెరికాను సైతం ఎదిరించి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్, భారత్తో పాటు పలు దేశాలు తజికిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, చైనా ఇలాంటి దేశాలన్నీ రష్యాలో ఒక సమావేశంలో పాల్గొన్నాయి. ఇందుకు సంబంధించి ఈ దేశాలకు అనుగుణంగా ప్రాంతీయ ప్రయోజనాలకు అనుగుణంగా కొన్ని కీలక చర్చలు అయితే జరిగాయి. ఇందులోనే ఆఫ్ఘనిస్తాన్ అంశం కూడా చర్చకు వచ్చింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకోవాలి, అక్కడ మళ్ళీ అమెరికా ఉనికిని చాటుకోవాలి అని ట్రంప్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలక ప్రకటనను జారీ చేసింది. దీనికి మన ఇండియా సైతం మద్దతు తెలిపింది. ఆ ప్రకటన ఏమిటంటే, ఆ దేశంలో ఏ దేశము కూడా తన బలగాలను మోహరించకూడదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వానికి వ్యతిరేకం. దీనివల్ల ఆసియా దేశాల్లో చాలా అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని ఈ ప్రకటనను జారీ చేసింది. దీంతో అమెరికాకు మరోసారి మనం పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ట్రంప్ ఎంతటి మూర్ఖుడో మనందరికీ తెలుసు. తన మూర్ఖత్వం కోసం ప్రపంచాన్ని ఎలాగైనా ఇబ్బందులు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి ట్రంప్కు వ్యతిరేకంగా మనం ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాం. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్కు మనం పూర్తి సపోర్ట్ ఇచ్చాం. అయితే మనం అమెరికాను సైతం ఎదిరించి ఆఫ్ఘనిస్తాన్కు ఎందుకు ఇంత సపోర్ట్ ఇస్తున్నాం అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేస్తాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు చాలా స్నేహపూర్వక సంబంధాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా 2021లో అమెరికన్ బలగాలు ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ను వదిలి వెళ్ళిపోయాయి. అప్పటి నుంచి మన ఇండియా ఆ దేశంతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకుంటూనే ఉంది. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆ దేశాన్ని దూరం పెడుతూ వస్తూ ఉండగా, ఫస్ట్ టైం మన ఇండియా నుంచి అజిత్ దోవల్ ఆ దేశ పర్యటనకు వెళ్ళారు. అక్కడ తాలిబాన్లతో స్నేహ బంధాలను పెంపొందించుకున్నారు. ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్కు మనం తోడుగా ఉన్నాం. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా మనకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే మనతో ఉన్న స్నేహ బంధాలు అలాంటివి. అలాంటి దేశానికి మనం ఎప్పుడు ఆపద పొంచి ఉన్నా మనం తోడుగా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం ట్రంప్ ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకోవాలని చాలా వరకు ఉత్సుకతతో ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ను ఉపయోగించుకునే అమెరికన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్లుగా తాలిబాన్లను అధికారంలో దూరంగా ఉంచడానికి అమెరికా ప్రయత్నం చేసింది. 2000 ఇయర్ నుంచి 2021 వరకు అమెరికా తన పట్టును సాధించడానికి ఈ ఎయిర్ బేస్ చాలా కీలకంగా ఉపయోగపడింది. ఇందులో అతిపెద్ద రన్వేలు, అమెరికన్ గ్లోబ్ మాస్టర్ లాంటి యుద్ధ విమానాలను సైతం దింపేంతగా పెద్ద రన్వేలు ఉండటంతో పాటు ఇందులో నిఘా విభాగాలకు సంబంధించిన కీలకమైన స్థావరాలు సైతం ఉండటంతో ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది అమెరికాకు ఇతర దేశాల్లో ఉన్న అతిపెద్ద వైమానిక స్థావరాల్లో ఒకటిగా ఉంది. కాబట్టి దీని ద్వారా ఇక్కడ కనుక అమెరికా బలగాలు మోహరిస్తే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్తో పాటు అటు చైనా, ఇటు ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ ఇలాంటి దేశాలన్నిటిపైన అమెరికాకు నిఘా ఉంచేందుకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సో దీనివల్లే తాలిబాన్ల అధికారంలో దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ ఎయిర్ బేస్ను మళ్ళీ అక్కడి నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్ళే వరకు దాదాపు 2 దశాబ్దాలుగా పోరాడారు. దీంతో 2021లో అమెరికన్ బలగాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అటువంటి ప్రాంతంలో మళ్ళీ ట్రంప్ తన నేతృత్వంలో మళ్ళీ ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి, తద్వారా చైనాపై తన ఆధిపత్యాన్ని నిలపాలి అని ట్రంప్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, అధికారంలోకి ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో ఉంచుకోవాలని చాలా విశ్వ ప్రయత్నాలే చేశాడు. దీని ద్వారా ఇప్పటికే ట్రంప్ టారిఫ్లు ఇలాంటి వాటితో ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇదే సమయంలో చైనాతో పాటు మన ఇండియా, రష్యా ఇలాంటి దేశాలన్నీ అమెరికాను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో అమెరికా కనుక ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ను మరోసారి స్వాధీనం చేసుకుంటే ఈ దేశాలకు అమెరికన్ ఆర్మీతో కూడా పోరాటం చేయవలసి వస్తుంది. కాబట్టి దీన్ని భారత్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఆ దేశంలో ఎటువంటి దేశాలకు సంబంధించిన బలగాలు ఉండకూడదు అని
ఈ ప్రకటనను జారీ చేసింది. అయితే తాజా ప్రకటనతో జియో పాలిటిక్స్లో మరో చేంజ్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. గతంలో ఏ దేశాలైనా కూడా అమెరికాకు అనుకూలంగానే పనిచేయడానికి సముఖత వ్యక్తం చేసేవి. ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు అమెరికాను వ్యతిరేకించే పొజిషన్లో ఎప్పుడూ ఉండేవి కావు. ఆ దేశం ఎలాగంటే అలాగే అని తల ఊపే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. తజికిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి చిన్న చిన్న దేశాలు సైతం అమెరికాకు వ్యతిరేకంగా ఇంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి సాహసించాయి అంటే ఖచ్చితంగా ఇది జియో పాలిటిక్స్లో వచ్చిన చేంజ్ లాగానే మనం గుర్తించాలి. ఎందుకంటే మన ఇండియా, చైనా, రష్యా ఈ 3 దేశాలు ముఖ్యంగా అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆ దేశాన్ని మనం వ్యతిరేకించాం, కానీ ఆ దేశం మనపై ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తే మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కానీ ట్రంప్ భావజాలం అలాంటిదే కాబట్టి అన్ని దేశాలను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని ద్వారా జియో పాలిటిక్స్లో ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో మనం వాటి వెంట ఉండే పరిస్థితుల నుంచి ఇప్పుడు పాశ్చాత్య దేశాలను దూరంగా పెట్టి మనమే ఒక జియో పొలిటికల్ పవర్గా ఎదిగేంత వరకు మనం వచ్చాం. కాబట్టి ఇది ఖచ్చితంగా మన దేశాధినేతల పవర్గానే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అమెరికా ఇతర దేశాలపై తన పెత్తనాన్ని చెలాయించాలని కాకుండా తన ఫ్రెండ్షిప్ను పెంచుకుంటే అందరికీ అది లాభదాయకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అమెరికాకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆ దేశం ఎన్ని రోజులైతే పెత్తనాన్ని చెలాయించాలని చూస్తుందో అన్ని రోజులు ఇటువంటి చిన్న చిన్న దేశాలతో సహా భారత్, చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలు కూడా పాశ్చాత్య దేశాలను దూరం పెట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అదే కనుక జరిగితే ఖచ్చితంగా జియో పాలిటిక్స్లో భారీ మార్పు వచ్చినట్లుగానే మనందరం చెప్పుకోవచ్చు. మరి దీన్ని అమెరికా ఎప్పుడు గుర్తిస్తుందో ఏమో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.